ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలో ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రులు నాయన. నీ కృపలో మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అల్పులము అయోగ్యులమైనప్పటికీ ఆయన మాకు మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేసి ఆత్మీయులతో కలిసిన తండ్రి, ఈ సమయంలో నీ సన్నిధిని మేము అనుభవించడానికి మీరు మా ఎడల చూపించినటువంటి కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రులు నాయన. తండ్రి, ఈ సమయంలో వాక్యాన్ని పంచుకోబోతున్నటువంటి ఈ దీన దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అల్పుడను అయోగ్యుడును నాయన, మీ జ్ఞానమును నాయన నాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఏ ఏ మాటలైతే మీ బిడ్డలతో పంచుకోవాలని ఆశపడుతున్నానో వాటిని చక్కగా వివరించి ఉపదేశించేటువంటి జ్ఞానం దయచేయమని, సమస్తాన్ని మీ ఆధీనంలో ఉంచుకొనమని యేసు ప్రభుల వారి యొక్క ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మన ఎడల చూపించినటువంటి కృపను బట్టి తండ్రి అయిన దేవుడికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఆసక్తితో దేవుని మాటలు వినడానికి ఆన్లైన్ కు చేరి వచ్చినటువంటి మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. ముందుగా ప్రకటించినట్టుగా యవ్వనస్తులకు పొంచి ఉన్న 3 ప్రమాదాలు, WWW అన్నటువంటి పాఠాన్ని ఈరోజు దేవుని కృపలో మనము ఆలోచించే ప్రయత్నం చేద్దామండి. మానవుని జీవితంలో 4 ప్రాముఖ్యమైన దశలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ మరియు వృద్ధాప్య దశ. చైల్డ్‌హుడ్, టీనేజ్, యంగ్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్. ఇవి ప్రతి ఒక్కరి మానవుని జీవితంలో మనం చూసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి దశలు. ఇందులో చాలా ప్రధానమైనది, ప్రమాదమైనది దశ ఏది అంటే యవ్వన దశ. ఈ యవ్వన దశ దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. అలాగే సాతాను అపవాది అదే దశను కావాలని కోరుకుంటుంటాడు. కుటుంబానికి కూడా ఎవరు ఏ దశలో ఉన్నవారు అవసరం అంటే యవ్వన దశలో ఉన్నవారే కుటుంబానికి అవసరం. అలాగే ప్రభుత్వం కూడా ఎవరిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారిని కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా మనం చూడాలి. ఇలాగూ అందరికీ అవసరమైనటువంటి దశ ఏదైనా ఉందంటే మానవుని జీవితంలో యవ్వన దశ. ప్రతి ఒక్కరూ కావాలని కోరుకునే దశ కూడా యవ్వన దశనే. ఏండి, పిల్లలుగా ఉన్న వాళ్ళు త్వరగా యవ్వన ప్రాయంలోకి వెళ్ళాలి అని ఆశపడుతుంటారు. అలాగే టీనేజ్ లో ఉండే వాళ్ళు కూడా యవ్వన దశలోకి వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్నవారైతే ఇక వృద్ధాప్యంలో కొద్దీ యవ్వన దశలో ఇలాగే ఉండాలి అని ఆశపడుతుంటారు. యవ్వనంగా కనపడాలని తపన పడుతూ ఉంటారు. ఇక యవ్వన ప్రాయంలో ఉన్న వాళ్ళు ఇలాగే ఉండాలి, ఈ యవ్వన దశ ఇలాగే ఉండాలని ఆశపడుతుంటారు. అది ఎంత ప్రాముఖ్యమైనది అంటే మొట్టమొదటగా దేవుడు మొట్టమొదటి మొట్టమొదటి జంటను చేసినప్పుడు కూడా ఏ దశలో వారిని చేశారంటే యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారిగానే ఆదాము అవ్వలను దేవుడు సృజించినట్టుగా మనం చూడగలం పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి యవ్వన దశ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సేవకు కూడా ఏ వయసులో ఉన్న వారిని దేవుని సేవకు పిలుచుకున్నాడు అంటే మనము పరిశుద్ధ గ్రంథంలో ఏ ప్రవక్తను చూసినా, ఏ రాజును చూసినా, ఏ న్యాయాధిపతులను చూసినా అండి, అలాగే అపోస్తులుగా పిలువబడిన వారు కూడా అందరూ యవ్వన దశలో ఉన్నవారే. యేసు ప్రభుల వారు కూడా అంతెందుకండి, ఏమండి, నడి ప్రాయంలో చక్కని యవ్వన దశలో దేవుడు యేసు ప్రభుల వారు దేవుని సేవలోకి వచ్చినట్టుగా మనం చూడగలం.
ఇక్కడ యవ్వన దశ అనగానే ఏవండి సమాజంలో ఉన్నవారికి ఒక విధమైనటువంటి ఆలోచన ఉంటుంది. యవ్వనులు అంటే వీరు అని. కానీ బైబిల్ తెలిసిన వారికి యవ్వన దశ అంటే ఏంటి? మనందరికి చాలా మందికి తెలిసినటువంటి మాటనే. ఒకసారి అది క్లారిఫై చేసుకొని మనం పాఠంలోకెళ్దాం. యవ్వన దశ అని ఎవరిని యవ్వనంలో ఉన్న వారిని ఎవరిని అనొచ్చు అని మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో సాక్షాత్తు యేసు ప్రభుల వారు గారు చెప్పినటువంటి మాట యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయము యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 18వ వచనము. 18వ వచనం. యేసు, నీవు యవ్వనుడై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచెదవు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నేను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో నేను చెప్పాను. ఇక్కడ యవ్వనుడవై ఉండినప్పుడు ఏం చేస్తారంట? నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీకిష్టమైన చోటికి వెళ్తుంటివి. అంటే మనకై మనం ఏ చోటికి మనం ఈ పలానా చోటికి వెళ్ళాలి అనుకొని వెళ్ళగలుగుతామో దానినే యవ్వన దశ. యవ్వన దశ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ ఆన్‌లైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరు యవ్వనులే అని నేను నమ్ముచున్నానండి. ఎవరు మనల్ని దేవుని కృప వలన మనల్ని వేరే చోటికి ఎత్తుకొని, తీసుకొని వెళ్ళేటువంటి స్థితిలో ఎవరు లేరు కదండీ! కాబట్టి అందరం యవ్వనులమే కాబట్టి ఈ పాఠము అందరికీ సంబంధించినది. ఈ పాఠము అందరికీ సంబంధించినది కాబట్టి ఇది యవ్వనులకు మాత్రమే అని ఎవరు అనుకోకుండా అందరూ జాగ్రత్తగా దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక మనం పాఠంలోకి ఎళ్తే ఇటు సాతానుకు, ఇటు దేవుడికి కోరుకుంటున్నటువంటి మానవుని దశ ఏది అంటే యవ్వన దశ. యవ్వన దశ. సాతాను గూడా ఏవండి ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేస్తాడు మనుషుల్లో అంటే యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డల్ని సాతాను ఎక్కువగా టార్గెట్ చేస్తుంటాడు. ఏవండి దేవుడు ఏదైతే కోరుకుంటాడో సాతాను అదే కావాలనుకుంటాడు. వాడికి దేవుని బిడ్డలు ఆయన కొరకు బ్రతకాలి అనుకోని కోరుకుంటాడో సాతానుగాడు ఆయన బిడ్డలు సాతాను కొరకు బతకాలని కోరుకుంటాడు. దేవుడు యవ్వనస్తులను గురించి ఆలోచించి ఎన్నో మంచి మాటలను పరిశుద్ధ గ్రంథంలో యవ్వనస్తుల కొరకు రాయించి ఉంచితే ఇప్పుడు సాతానుగాడు ఏం చేస్తాడు? దేవుని మాటలు వినకుండా ఏవండి ఎలా పడిపోవాలి? ఇప్పుడు ఏ ఏ విషయాలతో ఏ ఏ సందర్భాలలో యవ్వనస్తులు పడిపోవాలని అన్ని రెడీగా చేసి పెట్టుంటాడు. మన భూమి మీదకి వచ్చినాక మనకు అవసరమైనటువన్నీ మన తండ్రైన దేవుడు చూసుకుంటే మనం ఎలా పడిపోవాలి, ఏ దశలో ఎలా పడిపోవాలి, ఎలా నాశనం అయిపోవాలి, ఇవన్నీ సాతానుగాడు ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాడు. వాడు ప్లాన్ చేసి పెట్టుకున్నవే ఈ 3 డబ్ల్యూలు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. యవ్వన దశ మనం ఆలోచించినట్టుగా చాలా ప్రాముఖ్యమైనది. అలాగే చాలా ప్రమాదమైనది. కాబట్టి యవ్వనస్తులు తప్పిపోకుండా దేవుడు ఎన్నో మెళకువలు బైబిల్‌లో చెప్తే సాతానుగాడు లోకంలో తప్పిపోవడానికి రెడీగా కొన్నిటిని సిద్ధపరిచి ఉన్నాడు. అవి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అయితే మొట్టమొదటి డబ్ల్యూ ఏంటంటే వైన్. అంటే మద్యము లేదా మత్తు. ఏవండి ఈ మద్యము, మత్తు, వైన్ అనేది ఆల్కహాల్ ఇది తాగే వాళ్ళది ఒక లోకం. ఏవండి ఎంత ప్రపంచంలో మద్యం అనేది ఎంత ప్రభావవంతమైనదిగా ఉంది అంటే, అంటే గవర్నమెంట్ నిలబడుతున్నాయి, రన్ చేయగలుగుతున్నారంటే దానికి కారణం ఈ మద్యం వల్లనే. నేటికి ప్రభుత్వాలు నిర్ణయించబడాలి. పలాని ప్రభుత్వము, పలాని రాజకీయము ప్రభుత్వంలోకి రావాలి అంటే చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించేది ఏదైనా ఉందంటే మద్యం. మద్యమేండి. ఏవండి ఇంట్లో ఏవండి తాగుడుకి అలవాటైన వారు, మద్యానికి బానిసలైన వారు చెప్పేటువంటి కారణాలు ఎందుకు తాగుతున్నావు?
అని ఎందుకు తాగుతున్నావు అంటే చెప్పేటువంటి కారణాలు వాళ్ళ గురించి ఆలోచిస్తే బాధలు ఎక్కువయ్యాయండి. అందుకే తాగుతున్నాం. నీ తాగాక ఏమైనా బాధలు తగ్గిపోతాయా? అంటే సమాధానం ఉండదు. ఇంట్లో భార్య చెప్పిన మాట వినటం లేదండి. అందుకే తాగుతున్నాను. పిల్లలు నా మాట వినడం లేదు. పని చేసి ఒళ్ళంతా హూనమైపోయింది. ఒళ్ళు నొప్పులు. అందుకే తాగుతున్నాను. ఇలాగూ ఏండి తాగుడికి కారణాలు చెప్పి తాగుతున్నటువంటి వాళ్ళని సమాజంలో మనం ఎంతోమందిని చూస్తున్నాం. ఇది ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభించారు? చాలా వరకు ఏవండి ఇప్పుడు తాగుతున్నటువంటి తాగుడుకి బానిసైనటువంటి వ్యక్తులు వాళ్ళ ప్రారంభ దశ ఎక్కడ అంటే యవ్వన ప్రాయంలోనే. యవ్వన ప్రాయంలోనే ఇప్పుడు తాగడం ప్రారంభిస్తున్నారు. ఇప్పుడైతే ఇంకా కాలాలు మారిపోయాయండి. టీనేజ్‌లో ఉన్నప్పుడే తాగుడుకు బానిసలవుతున్నారు. నేటి యవ్వన సమాజాన్ని ఇటు పట్టణాల్లో ఉన్నటువంటి యవ్వనస్తులు గాని, పల్లెటూరులో ఉన్నటువంటి యవ్వనస్తులు గాని చూస్తే ప్రియమైన వాళ్ళలా ఆ వయసుకే పెళ్లి గాకముందుకే తాగుడుకి బానిసైపోయున్నారు. ఇక తాగకపోతే వాళ్ళు మనుషుల్లా ఉండరు. మనుషుల్లా ప్రవర్తించడం లేదు. ఎంత భయంకరంగా తాగుడికి బానిసై ఉన్నారంటే ఏవండీ మనం సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజంలో జరుగుతున్నటువంటివి. ఈ తాగుడు వల్ల ఎన్నో ప్రమాదాలకు కారణం మద్యమే. ఎన్నో రేపులకు, మానభంగాలకు కారణము, అత్యాచారాలకు కారణము, హత్యలకు కారణము ఈ మద్యం తాగడం వల్లనే పెరిగిన వాళ్ళం. దీనికి క్రైస్తవులు అంటూ ఏవండీ ప్రత్యేకమే గాదు. క్రైస్తవుల్లో గూడా చాలా మంది తాగుడుబోతులున్నారు. దానికి క్రైస్తవులు తాగుతున్నవారు, చర్చికి వచ్చేవాళ్ళు, సంఘంలో ఉన్నటువంటి వారు గూడా ఏవండీ చాలా మంది బోధకులు గూడా తాగేవాళ్ళు ఉన్నారులే అనుకోండి. అది వేరే విషయము. వాళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితి అంటే బైబిల్‌లో రెఫరెన్స్‌లే చూపిస్తారు. బైబిల్‌లో రెఫరెన్స్‌లు చూపించి దేవుడే తాగమన్నాడు. ఎందుకంటే యేసు ప్రభుల వారు మొట్టమొదటి అద్భుతం కానా ఊరిలో వివాహం జరుగుతున్నప్పుడు నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు గదా! అని ఏవండీ చెప్పి వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నటువంటి దౌర్భాగ్యులైనటువంటి క్రైస్తవులు గూడా సమాజంలో ఉన్నారండి. ఇంకా మరొక రిఫరెన్స్ చూపిస్తారు. తిమోతి గారికి రాసిన పత్రిక. పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనత కోసరము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. ఆ! ఈ మాటను గూడా చెప్పేటువంటి సుబుద్ధులు క్రైస్తవులు ఉన్నారు. ఇక మీదట నీళ్ళే తాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసం కొంచెముగా పుచ్చుకొనుము. కొంచెంగా పుచ్చుకొనుము. ఇక్కడ ద్రాక్షారసం తాగమని చెప్తున్నాడు గదా! పౌలు గారే. అని చెప్పేటువంటి వారు గూడా ఉన్నారు. ఏవండీ? ఇంకా సామెతల గ్రంథంలో గూడా ఒక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథం 31వ అధ్యాయము 6వ వచనంలో సామెతల గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనము. ప్రాణం పోచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసము నీయుడి. వారు త్రాగి ఆ! తమ పేదరికమును మరుతురు. ప్రాణం పోతున్న వాడికి ద్రాక్షారసం ఇవ్వమని చెప్పాడు గదా! కాబట్టి దేవుడే చెప్తున్నాడు ద్రాక్షారసం త్రాగమని, మద్యం తాగమని అని. ఈ వచనాలను అపార్థం చేసుకొని వారికి అనుకూలంగా చెప్పుకుంటూ ఉంటారు. పాత నిబంధన సందర్భాలేంటి? వాళ్ళ ఆచారాలేంటి? అలాగే కొత్త నిబంధన తర్వాత దేవుడు ఎటువంటి నిబంధనలను, కట్టడలను దేవుడు మనకిచ్చాడు. వీటి పైన అవగాహన లేకుండా ఏవండీ దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకొని అనేక మంది చెడిపోవడానికి కూడా కారణమవుతున్నారు. ద్రాక్షారసము కొంచెం నీ కడుపు జబ్బు నిమిత్తము అంటే మెడిసిన్‌గా వాడమని పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో చెప్తున్నారు. ఈరోజు మనం మెడిసిన్స్
వాడుతూ ఉంటాం. చాలా మెడిసిన్స్ మన ఇంగ్రీడియెంట్స్ చూడగలిగితే ఆల్కహాల్ ఉన్నటువంటి మెడిసిన్స్ ఉంటాయి. అది దేనికి అంటే కడుపు జబ్బులు అంటే రోగాల నిమిత్తము అవి తీసుకుంటాం. అవి తీసుకోవడం తప్పు కాదు. కానీ తాగమంటున్నాడని మద్యం తాగడం అనేది ఏవండి తప్పు ప్రేమిన వాళ్ళరా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే దేవుడు ఎన్నో సందర్భాలలో మద్యం తాగకూడదు. మద్యం తాగిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అని ఎన్నో సందర్భాల్లో మనకు తెలియజేశాడండి. చూద్దాం. కొన్నిటిని చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. ఆ! మద్యములతో మత్తులై ఉండకుడి. దానిలో ఏముందంట? దుర్వ్యాపారం కలదు. దుర్వ్యాపారం కలగదు అని దేవుడు క్లియర్‌గా చెప్తుంటే బైబిలే చెప్తుంది. బైబిలే ఆల్కహాల్ మద్యం తీసుకోమని చెప్తుందని ఏవండి తప్పుడుగా చెప్తున్నారు. ఇక సామెతల గ్రంథంలో కూడా చూడగలిగితే మద్యం తాగే వాళ్ళ యొక్క పరిస్థితి గురించి దేవుడు చక్కగా వ్రాయించాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. ఆ! ద్రాక్షారసం నిన్ను వెక్కిరింతల పాలు చేస్తుంది. మద్యము నిన్ను అల్లరి పుట్టిస్తుంది. అల్లరి పుట్టిస్తుంది. దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. కానీ ఏవండీ తాగే వాళ్ళు ఎలా ఫీల్ అయితున్నారంటే వాళ్ళే ప్రపంచంలో పెద్ద జ్ఞానవంతులుగా ఫీల్ అయిపోతున్నారు. వాడికి మించినటువంటి జ్ఞానవంతుడు, వాడికి మించిన వాడు ఎలా ఫీల్ అవుతారంటే పెద్ద సైంటిస్ట్‌లా ఫీల్ అయిపోతుంటాడిగ. కానీ దేవుడు చెప్తున్నాడు ద్రాక్షారసం ఏం చేస్తదట? వెక్కిరింతల పాలు చేయును. వెక్కిరింతల పాలు చేయును. మద్యము అల్లరి పుట్టించును. ఎవడైనా తాగుడుబోతుడు ఎదురుగా వస్తుంటే వీడితో ఎందుకులే గొడవ అని పక్కకెళ్ళిపోతామనుకోండి. వాడేమనుకుంటాడో తెలుసా? ఇగ నాకు భయపడుతున్నారు ఈళ్ళు. వీడితో ఎందుకులే గొడవ? ఎందుకు పెంట మీద రాయేసి అది మన మీదనే చిడుతుందని తప్పుకున్నాడు పక్కకి వెళ్ళిపోతే వాడేమనుకుంటాడు? నేను తాగడం వల్ల నాకు రెస్పెక్ట్ వస్తుంది. నాకు భయపడుతున్నారు. ఏవండీ అలా ఫీల్ అయిపోతున్నాడు. వానికి వాడే పెద్ద జ్ఞానవంతుడిలాగా ఫీల్ అయిపోతుంటాడు. అందుకే తాగినోడు చూడండి ఊరికే మాట్లాడుతుంటాడు. ఊరికే మాట్లాడుతుంటాడు. దేనికి ఎవరికైనా సలహాలు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరికైనా సలహాలు ఇవ్వడు. ఇంకా మనం చూడగలిగితే ఏవండీ అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం నుంచి మనం చదువుకుంటా వెళితే ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షరసంతో ప్రొద్దుపుచ్చువారికే గదా. కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరువారికే గదా. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకుము. హ్మ్. ఏవండీ ఎవరికి శ్రమ అని చెప్తున్నా అంటే ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వరకే కదా! కలిపిన రసము రుచి చూడ చేరు వారికే గదా! ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడుగను, గిన్నెలో తళతళలాడుచుండును. నిజంగా అండి ఎంత అట్రాక్టివ్‌గా ఉంటుంది ద్రాక్షారసం అంటే అది ఆకర్షించే విధంగా ఉంటుంది. కానీ దాన్ని తాగిన తర్వాత 32వ వచనం. పిమ్మట అది సర్పము వలె కరచును, కట్ల పాము వలె కాటు వేయును. కట్ల పాము వలె కాటు వేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొని వాలి వలె ఉందువు. ఏవండీ ఓడ కొయ్య చివరను పండుకొని వాని వలె ఉందువు. ఎట్లా ఫీల్ అవుతుంటాడంటే ద్రాక్షారసం తాగిన వాడు ఏవండీ నడి సముద్రమున పండుకున్నట్లుగా ఫీల్ అవుతుంటాడు. ఏవండీ ఇంకా ఓడ కొయ్య చివరన పండుకునేటట్లుగా ఫీల్ అవుతుంటాడు. కానీ వాడు యాక్చువల్‌గా ఎక్కడ పడుకుంటాడంటే మురికి కాలువ పక్కన పడుకుంటాడు తాగి. ఇలా ఉంటుంది తాగిన వాడి యొక్క పరిస్థితి వెర్రి మాటలెల్లా పలుకుతాడు. తాగనప్పుడు సైలెంట్‌గా ఉంటాడు. తాగిన వెంటనే ఏవండీ వైలెంట్‌గా అయిపోతుంటారు.
వైలెంట్ గా అయిపోతుంటారు. ఇది యవ్వన ప్రాయంలో ఉండే ప్రియమైన వాళ్ళని అలవాటు చేసుకున్న వారు యవ్వన ప్రాయంలో ఏ అలవాటైతే చేసుకుంటామో అది జీవితాంతం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జీవితాంతం ఉండేటువంటి అవకాశం. యవ్వన ప్రాయంలో మంచిగా దేవుని కొరకు వాడుతుంటే జీవితాంతం కూడా దేవుని కొరకు బ్రతికేటువంటి అవకాశాలు ఎక్కువ. అలా కాకుండా యవ్వన ప్రాయంలోనే చెడు అలవాట్లకు మద్యానికి బానిస అయినైతే ఆ అలవాటు అనేది జీవితాంతం కొనసాగేటువంటి అవకాశం ఉంది ప్రియమైన వాళ్ళ. ఏమంటే ఎంతో మంది కుటుంబాలను నాశనము చేసేదిగా ఈ మద్యము సాతాను ఏమండి మనుషులను ప్రేరేపించి తీసుకొని వచ్చినటువంటిది ప్రియమైన వాళ్ళను. ఫ్రెండ్స్ తో ప్రారంభమై ఇప్పుడు ఫ్రెండ్సే కాదండి, కలిసి తాగేటువంటి భార్యాభర్తలు కూడా ఉన్నారు. తండ్రి కొడుకులు చక్కగా ఇంట్లో కూర్చొని తాగేటువంటి కుటుంబం కూర్చొని తాగేటువంటి కుటుంబాలు. కొన్ని తెలంగాణ సైడ్ ప్రాంతాలైతే కుటుంబం అంతా చక్కగా కూర్చొని మంచిగా వండుకొని తాగుతూ తినేటువంటి ఆచారాలు ఉన్నాయి. అన్నదమ్ములు ఒకప్పుడు తమ్ముడు తాగుతుంటే అన్న వస్తే భయపడేవాడు. ఇప్పుడు అన్నదమ్ములే చక్కగా కూర్చొని తాగేటువంటి దుస్థితి ప్రియమైన వాళ్ళన. ఎలా ప్రారంభమవుతుంది యవ్వన దశలో అంటే ఇది తాగురా మంచిగా కలర్ వస్తావు, మంచి గ్లామర్ వస్తుంది. సన్నగా ఉన్నావు కదా బీరు తాగు నీకు లావ్ అవుతావు, మంచి బాడీ వస్తుంది. ఇంకా జిన్ను తాగు మంచి గ్లామర్ వస్తుంది. ఇలాగూ ఏమండి మన బాడీకి ఏదో అవసరమైనట్టుగా పరిచయాన్ని చేసి దానికి బానిసనయ్యి అది లేకుంటే జీవితము పిచ్చి పట్టిన వాళ్ళలాగా ప్రవర్తించేటువంటి స్థితిలోకి అపవాది యవ్వనస్తులను తీసుకొని వెళ్తుంది ప్రేమైన వాళ్ళను. అందుకే యేసు ప్రభువుల వారు ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మంచి మాట చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. తాగుబోతులే కదా, తాగితే ఏం కాదు కదా, దేవుడే తాగమన్నాడు కదా. ఇలాంటి మోసకరమైనటువంటి మాటలు నమ్మి తాగుడికి అలవాటైతే త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. ఎంత క్లియర్ గా దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రియమైన వాళ్ళ. ఈ విషయాన్ని గ్రహించినటువంటి అపవాది ఇప్పుడు దేవునికి రాజ్యానికి వారసులు కాకూడదు, దేవుని పిల్లలు దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, దేవుని పిల్లలు దేవుని కాకుండా చేయాలంటే ఇదిగో వీళ్ళను తాగుడుబోతులు చేయాలి, వీళ్ళను తాగుడుకు బానిసలు చేయాలి అని అపవాది వేసినటువంటి కుట్రనే మొట్టమొదటి వైన్ ప్రియమైన వాళ్ళ. ఇక రెండవదిగా చూడగలిగితే వెల్త్, సంపద, డబ్బు. దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేటి యవ్వనస్తులే కాదు, ప్రతి ఒక్కరూ దేని వెనక పరిగెడుతున్నారు సమాజం మొత్తము అంటే సంపాదన కోసమే, డబ్బు సంపాదించడం కోసమే. డబ్బు కోసం ఏమైనా చేసేటువంటి దుర్మార్గులు ప్రపంచంలో ఉన్నారు ప్రియమైన వాళ్ళను. ఏమైనా చేసేటువంటి దుర్మార్గులు. కాళ్ళు తీయాలా, చేతులు తీయాలా, తలకాయ లేపేయాలా, డబ్బు కోసం ఎంతటి అఘాయిత్యానికైనా ఓడిపడుతున్నారండి. డబ్బు అంతగా మనిషిని ప్రేరేపిస్తుంది. జీవితం ఉండేది ఎందుకు అంటే డబ్బు సంపాదన కోసమే అంట. డబ్బు సంపాదించుకోవడం కోసమే జీవితం. డబ్బు ఉంటే ఏమైనా చేయగలం, కొండ మీద కోతినైనా దించగలం. రైలు బండి నడిపేది పచ్చ జెండా అయితే బ్రతుకు బండి నడవాలంటే పచ్చ నోటు ఉండాలంట. ఇక చెప్తున్నటువంటి మాటలు వినగలిగితే కరెంటు షాక్ నుండైనా కోలుకోవచ్చు. కరెంటు షాక్ తగిలిన వాడైనా బతుకుతాడు, కానీ కరెన్సీ షాక్ తగిలిన వాడు ఇక బాగుపడ్డండి. దీనికోసం లంచాలు, బల్ల కింద చేతులు పెట్టడాలు, డబ్బు కోసమే కదండి. ఎంతో మంది రాజకీయ నాయకులు
ఎంతో మంది ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ అధికారులు వస్తున్నటువంటి సంపాదనతో సంతృప్తి పడకుండా అక్రమ సంపాదనల వైపు పరిగెడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి వారు కూడా ఎంతోమంది. ఎంత సంపాదించినా పేపర్లో న్యూస్ లో గొప్ప గొప్ప టైటిల్స్ తో న్యూస్ వస్తుంటాయి. తిమింగలం అంటారు, పెద్ద తిమింగలం దొరికింది అన్నట్టుగా. అంటే వీళ్ళు రైడ్ చేసినప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగినప్పుడు అక్కడ దొంగ సంపాదన, అక్రమ సంపాదన, లెక్కల్లో లేనటువంటి సంపాదన వీళ్ళనంతా తిమింగలాలుగా వర్ణిస్తూ రాస్తుంటారండి. అంత డబ్బు చూసినప్పుడు ఏం చేసుకుంటారు వీళ్ళు? ఏం చేసుకుంటారు? తరతరాలకు సంపాదించి పెట్టారు అండి. ఒక లంచగొండి నాన్న గవర్నమెంట్ ఆఫీస్ లో, ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిచేసేటువంటి ఆయనంట అప్లికేషన్స్ వస్తుంటాయి కదండి. ఇలా అప్లికేషన్స్ తీసుకొని చూడడం, దాంట్లో డబ్బులు ఉంటే దానిపైన సైన్ పెడతాడు, పక్కన పెడతాడు. లేదంటే దాన్ని సైన్ పెట్టకుండా ఇంకో పక్కన పెట్టేస్తున్నాడంట. ఇలాగూ కూతురు ప్రోగ్రెస్ కార్డు కూడా తీసుకొని వస్తే డబ్బులు లేదని కూతురు ప్రోగ్రెస్ కార్డు పైన సంతకం పెట్టలేదంట, లంచాలకు అలవాటు పడి. అప్పుడు కూతురు అర్థం కాలే, మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆ ప్రోగ్రెస్ కార్డ్ దానిపైన పెడితే మళ్ళీ దాన్ని సంతకం పెట్టకుండా మళ్ళీ పక్కన పెడుతున్నాడు. కూతురు అర్థం చేసుకొని ₹1 పెట్టిందంట. ₹1 పెట్టి మళ్ళీ ముందు పెడితే, ఎవరు రూపాయి పెట్టింది, నీకేంటి అప్లికేషన్ అని చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఇది కూతురు ప్రోగ్రెస్ కార్డ్ అని. ఇది ఎంతగా సంపాదనలో బిజీ అయిపోయారో చూడండి. మీ సంపాదనలో బిజీగా ఉన్న వారికి చర్చికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన వస్తుందా? ప్రార్థన చేసుకోవాలన్నటువంటి ఆలోచన వస్తుందా? వాక్యం చదువుకునేటువంటి తీరిక ఉంటుందా? ఆ పరిస్థితులు ఉంటాయా? డబ్బు సంపాదించేటువంటి వేటలో ఉన్నటువంటి వారు సంపాదించాలి కుటుంబాల కోసమని విదేశాలకు వెళ్ళి కువైట్, దుబాయ్ లాంటి పరిస్థితులు, అంటే చాలా కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఎడారి ప్రాంతంలో వాతావరణం సరిగా అనుకూలం కాని పరిస్థితుల్లో కూడా అక్కడికి సంపాదన వెళ్ళాలి, నా కుటుంబాన్ని నేను మంచిగా చూసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళి అక్కడ ఏడుస్తూ ఎంతో మంది వీడియోస్ మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో. ఇక్కడ పరిస్థితులు బాగాలేవు అని. ఎందుకోసం అంటే సంపాదన కోసం. వాళ్ళు వాళ్ళనే నమ్ముకుంటున్నారు కానీ దేవుడి పైన ఆధారపడట్లేదు. భర్త సంపాదన కోసం అని విదేశాలకు వెళ్తే భార్య అక్రమ సంబంధాలతో ఏర్పరచుకున్నప్పుడు, కుటుంబమే విచ్ఛిన్నమైపోతున్నప్పుడు నీ సంపాదన ఏమైనా కుటుంబాన్ని కట్టగలుగుతుందా? అలాగే భర్తను, పిల్లలను వదిలేసి భార్య కువైట్ లాంటి దేశాలకు వెళ్ళి నెల కష్టపడి అక్కడ పాకి పని లాంటివి చేసి డబ్బులు పంపిస్తే, ఇక్కడ భర్త విచ్చలవిడిగా ఇదిగో మన కోసం ఇల్లు కొంటున్నాను అది ఇది అని చెప్పి ఇంకో సెకండ్ సెటప్ ను పెట్టుకొని ఇప్పుడు ఆ డబ్బు అంతా నువ్వు పోగేసినా మళ్ళీ నీ భర్త నీకు రాగలడా? నీ కుటుంబం నువ్వు కట్టుకోగలవా? ఇలా భార్యాభర్తలు ఇద్దరు డ్యూటీలకు వెళ్తూ పిల్లలను అనాథలుగా వదిలేసి వారి జీవితాలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్తున్నాయి. భార్య ఒక సైడ్ బిజీ, భర్త ఒక సైడ్ బిజీ, మరి పిల్లలను చూసుకునే వాళ్ళు ఎవరు? ఇక వారి తల్లిదండ్రులు ఆధీనంలో ఉంటేనే పిల్లలు కంట్రోల్ అవ్వట్లేదు. తల్లిదండ్రులు లేకపోతే పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలా సంపాదన అనేటువంటి వల వేసి ప్రేమైన వాళ్ళ అపవాది ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్నాడు. దేవుడు పోషించలేడా? ఒకనాడు ఇశ్రాయేలులను 40 సంవత్సరాలు అరణ్యంలో పొయ్యి వెలిగించలేదు. ఎంత చక్కగా వాళ్ళను కాపాడాడు, ఎంత చక్కగా పోషించాడు ఒకనాడు ఇశ్రాయేల్ ప్రజలను. ఆకాశ పక్షులను పోషిస్తున్నటువంటి దేవుడు
కొన్ని కోట్ల జీవరాశులను పోషిస్తున్నటువంటి దేవుడు నిన్ను నన్ను పోషించలేడా? పోషించడు అనుకునే ఏమండి ఎవరి స్వయ సంపాదనలో వాళ్ళు బిజీ అయిపోతున్నారండి. ఏమండి క్రైస్తవంలో కూడా ఈ సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు కూడా సంపాదన వేటలో ప్రారంభంలో చక్కగా దేవుని సేవ పరిచర్య ప్రారంభించిన తర్వాత కొంచెం డబ్బులు రావగానే ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అని సంపాదన వైపు వెళుతున్నటువంటి సేవకులు కూడా ఏమిటి ఇంక వీళ్ళకి సరిపోదా? ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కూడా వీళ్ళకి సరిపోదా అంటే మళ్ళీ ఎప్పుడు మాట్లాడినా కానుకల గురించి ఇవ్వండి, ఇవ్వండి. ఇంత ఇంత మీటింగ్ వస్తే ఇంత కావాలని డిమాండ్ చేసేటువంటి సేవకులున్నారు. ఇది దురదృష్టవశాత్తు ఏందంటే ఇలా డిమాండ్ చేసే వాళ్ళకే క్రైస్తవులు ఫాలోయింగ్ ఎక్కువ. డిమాండ్ చేసే వాళ్ళకే. ఇప్పుడు పలానా బోధకుడు 10 లక్షలు అడిగాడండి మీటింగ్ అంటే, అబ్బా! మంచి సేవకుడు అని ఏవండీ ఈ భక్తులు గూడా అలాగే అయిపోతున్నారండి. ఇంకా చూడగలిగితే ప్రియమైన వారలారా, కుటుంబ వ్యవస్థకు ప్రారంభం ఎక్కడ పడుతుందంటే వివాహం. ఆ వివాహం కూడా నేడు డబ్బుతో వ్యాపారం అయిపోయిందండి. వ్యాపారం అయిపోయింది. ఎక్కడైతే కుటుంబానికి ప్రారంభము, పునాది పడుతుందో అక్కడనే అపవాది చేస్తున్నటువంటి వాడి కుతంత్రం ఒకసారి చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4, 5 వచనాలు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేషసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పెను గదా! ఆ! ఇక్కడ మొదటి 4వ వచనంలో దేవుడు వివాహం గురించి చెప్తూ 5వ వచనానికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడండి? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ఏంటి వివాహానికి ధనాపేక్షకు సంబంధం ఏంటి? ఎందుకు వివాహం గురించి దేవుడు చెప్పి వెంటనే ధనాపేక్ష గురించి చెప్తున్నాడు అంటే ప్రియమైన వారలారా, దానికి కనెక్షన్ ఉందండి. ఇప్పుడు వివాహాలన్నీ గూడా దేనితో ముడిపడి ఉన్నాయంటే డబ్బు. 3 సీలంట. క్యాస్ట్, కలరు, క్యాస్ట్. వివాహంలో తప్పనిసరిగా ఇవి చూస్తారంట. ఏ క్యాస్ట్ వాడు. కలర్ బాగున్నాడా? ఇంకా క్యాస్ట్ ప్రాముఖ్యమైనది. క్యాస్ట్, కలర్ పక్కన పెడితే క్యాష్ ఉండాలి. అబ్బాయి క్యాష్ మంచిగా సంపాదిస్తున్నాడా? నెలకు 2 లక్షలా? అయితే పర్లేదు. గవర్నమెంట్ జాబా? ఆ! వీడు గూడా ఇప్పుడు వివాహం చేసుకునేటువంటి సోదరుడు గూడా కట్నం ఎంతిస్తారు? ఇతనికి కూడా క్యాషే. కానీ యాక్చువల్‌గా వివాహంలో ఉండవలసినటి ప్రాముఖ్యమైన ఎవరంటే క్రైస్ట్ ప్రియమైన వారలారా. కానీ క్రైస్ట్‌ని పక్కన పెట్టారు. క్యాష్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఎక్కడైతే వివాహము ద్వారా కుటుంబ వ్యవస్థ బలపడాలో అక్కడనే దెబ్బ కొడుతున్నాడు అపవాది. క్యాష్‌తో, సంపాదనతో, డబ్బుతో. ఇంకా ఎవడైనా దేవుని వాక్యం గురించి తెలుసుకొని నేను కట్నం తీసుకోకుండా వివాహం చేసుకుంటాను అని ఎవరైనా ముందుకొస్తే కట్నం వద్దన్నట్టున్నాడంటే అబ్బాయిలో ఏమన్నా లోపం ఉందేమో అనేటువంటి ఆలోచన చేసేటువంటి దుస్థితి ప్రియమైన వారలారా. డబ్బు ఎంత డిమాండ్ చేస్తే నేను కుర్రాడంత యోగ్యత కలిగిన వాడు, బాగా డబ్బు సంపాదించేవాడు అని ప్రియమైన వారలారా. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇహమందు ధనవంతులై ఉండొద్దు అని చెప్తున్నాడు చూడండి. ఆ మాట మనం చూడగలిగితే పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచుక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దేవుడు చెప్తున్నటువంటి మాట అదే అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి మీరు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.
ఆ ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము ప్రియమైన వాళ్ళ నేడు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అత్త కోడళ్ళ మధ్య సఖ్యత లేదు. దానికి కారణము డబ్బే ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే డబ్బు ఆశపడి ధనవంతురాలైనటువంటి స్త్రీని కోడలుగా తెచ్చుకున్నారు. కోట్లు డబ్బులు ఇచ్చి ఏమండి వచ్చిన తర్వాత లక్షలు డబ్బులు ఇచ్చి వచ్చిన తర్వాత ఇంకేం పని చేస్తుంది? మరి ఇప్పుడు కోడలు నా మాట వినట్లేదు, నా ఇంట్లో పనులు చేయట్లేదు అంటే ఎలా చేస్తారు? ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. దానిని ఆశించి ఏమండి విశ్వాసము నుండే తొలగిపోయారంట. విశ్వాసంలో అంటే దేవుణ్ణి తెలుసుకొని మారు మనసు పొంది వచ్చినటువంటి విశ్వాసులను కూడా మోసం చేసేటువంటి శక్తి కలిగినది ఏది అంటే ధనం ప్రియమైన వాళ్ళరా. ధనం విస్తారమైనటువంటి ధనంతో నెమ్మది ఉండదని దేవుడు తెలియజెప్పాడు. ఇంకా ధనము అస్థిరమైనదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది ప్రియమైన వాళ్ళ. దేవుడు ఎప్పుడు స్థిరమైనట్టు ఇవ్వాలని చూస్తాడు మనకు ఇప్పుడు ఉన్న స్థితిని అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. ఎందుకు అంటే అది మనకు మేలుకరమైంది కాదు కాబట్టి మనకి ఏది మేలుకరమైనదో ఏమండి అదే ఇస్తాడు. ఇంకా స్థిరమైనటివి ఇస్తాడు. స్థిరమైనది దేవుని వాక్యం ప్రియమైన వాళ్ళ. అది దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనకు దయచేసి ఉన్నాడు. అస్థిరమైనటువంటి దేవుడు ఇవ్వడు మనకి. చాలా మంది అనుకుంటారు నాకు ₹1,00,00,000 ఉంటే ఇంకా సువార్తను దున్నేస్తాను, బెంగళూరు మొత్తం సువార్త సభలతో మోగించేస్తాను అనుకుంటారు. కానీ దేవుడు ఇవ్వలేదంటే దానికి దేవుడికి తెలీదా? దేవుడికి ఇవ్వాలనుకుంటే ఒకనాడు అపోస్తలులకు ఇచ్చేవాడు. వారికి ఏమి ఇవ్వకపోయినా సేవను ఖండాలు దాటించారండి. దేవుని సేవను ఏమి లేకపోయినా. అలా అలా అనుకుంటే ఒకవేళ నాకు కూడా చాలా సార్లు అనిపించేది బాగా డబ్బుంటే బాగా సేవ చేయొచ్చు అని. డబ్బుంటే మన మనసు మారిపోతుంది. అది మనకంటే దేవుడికి బాగా తెలుసు కాబట్టే ఏమండి స్వచ్ఛమైన సేవ చేసే వాళ్ళ దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉంటాయండి. చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటారు. కాబట్టి డబ్బు సంపాదన తప్పు అని చెప్పట్లేదు కానీ అది ఎంతలో ఉండాలి, మన భక్తి జీవితాన్ని ప్రభావితం చేసేదిగా, మన భక్తి జీవితాన్ని నాశనం చేసేదిగా, మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేదిగా దానిపైన వ్యామోహం అనేది ఉండకూడదు ప్రియమైన వల్ల. అదే వెల్త్ సంపాదన. మొట్టమొదటి వెల్త్. మూడవది ఉమెన్. ఉమెన్. పురుషునికి అయితే స్త్రీ, అలాగే స్త్రీకి అయితే పురుషుడు అని మనం చెప్పుకోవచ్చు. చూడండి మంచి మాట మనం కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వం నిమిత్తం కాదు గాని ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహం నిమిత్తమే. దేహము దేవుడు మనకి ఇచ్చినది జీవితము. ఈ శరీరము దేహము జారత్వము నిమిత్తము కాదు. ఇది ప్రభువు నిమిత్తమే. ఏమండి జారత్వం అంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది మీరు వాళ్ళ. ఒకడికి నాకు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే వాడిని గొప్పగా చూస్తున్నారు. నాకు 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఏమండి మిగతా ఫ్రెండ్స్ అందరూ, ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ గొప్పగా చూస్తున్నారు. ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమండి. దానికి ప్రేమ అనేటువంటి యవ్వన ప్రాయంలో పుట్టేటువంటి ఆకర్షణకు ప్రేమ అనేటువంటి ముసుగులో నేడు యవ్వనస్తులు చేస్తున్నటువంటి పాపం అంతా ఇంత కాదు ప్రేమైన వాళ్ళ. అంతా ఇంత కాదు ఏమండి. ఇది క్రైస్తవులు కూడా దీనికి అతిథులు కాదు. క్రైస్తవుల్లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. తెలియకుండా చేసుకోవడం ఒక రకం, కానీ తెలుసుకొని వాక్యాన్ని వక్రీకరించి దేవుడు ప్రేమామయుడండి, దేవుడు ప్రేమ స్వరూపుడండి, దేవుడు లోకంను ఎంతో ప్రేమించడండి. కాబట్టి ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పు కాదు అని చెప్పేటువంటి బోధకులు కూడా ఉన్నారు. ప్రేమ వివాహం చేసుకున్నటువంటి బోధకుడిని ప్రేమ వివాహం చేసుకోవచ్చా అని అడిగితే ఏం చెప్తాడు?
చేసుకోవచ్చనే చెప్తాడు. చేసుకోకూడదని చెప్పే వాళ్ళు ఎక్కువగా ప్రేమ వివాహం చేసుకొని ఉండరు. ఇతనికి ప్రేమ వివాహం జరగలేదు కాబట్టి ఇలా చెప్తున్నారు అనుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అని మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళరా. ఏమంటే క్రైస్తవులు కూడా సంఘానికి ఎందుకు వెళ్తున్నారంటే చాలా మంది యవ్వనస్తులు పెద్ద పెద్ద సంఘాలకి ఏమంటే లైన్ వేసుకోవడానికి, అమ్మాయిలకు బీట్ వేసుకోవడానికి, అమ్మాయిలు అబ్బాయిలను చూసుకోవడానికి వెళ్తున్నారండి. చర్చిలో చూసుకొని పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. ఇది సంఘం ఎందుకు ఏర్పరచబడింది? సంఘము కోసము దేవుడు ఎంతగా ఏమండి తన ప్రాణాలు యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి ఏమండి సంపాదించినటువంటి సంఘంలో నువ్వు పెళ్లి చూపుల కోసమా? నువ్వు ప్రేమించడం కోసం వెళ్తున్నావా? అమ్మాయిలకి లైన్ వేసడం కోసం ఏమండి యవనస్తులు ప్రాముఖ్యంగా ప్రియమైన వాళ్ళరా. పోనీ పెళ్ళైన వారేమైనా ఏమండి వీటికి ఏమైనా దూరంగా ఉంటారంటే పెళ్ళైన వాడికి అంట తన భార్య తప్ప అందరూ అందంగా కనిపిస్తారంట. అదేంటో మరి. తన భార్య తప్ప లోకంలో ఉన్నటువంటి ఏమండి మిగతా స్త్రీలందరూ అందంగా కనిపిస్తారంట. చూడండి సాతాను ఎటువంటి భావజాలాలను మనుషుల హృదయాల్లో చొప్పిస్తున్నాడు ప్రియమైన వాళ్ళు. పండగ రోజు కూడా పాత మొగుడే అంటారన్న. అంటే ఏంటి వీళ్ళ ఆలోచన? ఆ సామెత ఎందుకు పుట్టుకొని వచ్చింది? చూడండి పండగ రోజు కూడా పాత మొగుడేనా అంట. ఏమండి ఇలాగూ పెళ్లి కాని వారు, పెళ్ళైన వారు ఏమండి ఈ వ్యభిచారములో పడి ప్రేమైన వాళ్ళరా ఏమండి తన తన జీవితాలను ఏమండి నాశనం చేసుకుంటున్నారండి. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏమండి ఇవి క్రైస్తవులు కూడా అతిథులేం గారు. ఏమండి ఏమండి ప్రేమించి పెళ్లి చేసుకోవడం క్రైస్తవుల్లో కూడా చాలా మామూలైపోయింది ప్రేమైన వాళ్ళ. మామూలైపోయింది. దానికి ఏవండి ఒక బోధకుడు చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? లవ్ మ్యారేజ్ అంటే ఏంటి? మ్యారేజ్ లో లవ్ ఉంది. లవ్ పక్కన పెడితే మ్యారేజ్. ఏమండి మ్యారేజ్ లో ప్రేమ ఉండడం తప్ప? కాదు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండడం తప్ప? కాదు. కాబట్టి లవ్ మ్యారేజ్ తప్పే కాదు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా లవ్ పేరుతో చేస్తున్నటువంటి యవనస్తులు చేస్తున్నటువంటి ఏమండి క్రియలు ఏమండి అంతా ఇంత కాదు ప్రేమైన వాళ్ళరా. అంతా ఇంత కాదు. ఇంకా మన మన పిల్లల పైన కూడా అండి చాలా జాగ్రత్తగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి వాళ్ళకు మొబైల్ ఉందా? పాస్వర్డ్ ఉందా? ఏమండి ప్రైవసీ కోసం పాస్వర్డ్ పెట్టుకున్నారు అంటే ఏమండి ప్రియురాలు లేదా ప్రేయసి ఉంది కాబట్టే ఏమండి వాళ్ళ వాట్సాప్ హిస్టరీ చూపించమనండి. చూపించలేరు ప్రియమైన వాళ్ళను. అంతగా ఏమండి యవ్వనస్తులను సాతాను ఏమండి వాడుకుంటుంది. ఏమండి ఉమెన్ అన్నటువంటి బాణంతో ఎంతో మంది యవ్వనస్తులను పట్టుకెళ్తుంది ప్రేమైన వాళ్ళరా. ఇందాక చదువుకున్నటువంటి ఏమండి వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నటువంటి మాటలో ఒక మంచి మాట ఉంది చూడగలిగితే. ఏప్రిల్‌కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వేశ్య సాంగులకు వ్యభిచారులకు దేవుడు ఏం చేస్తాడు ప్రియమైన వాళ్ళారా? తీర్పు తీరుస్తాడు ప్రియమైన వాళ్ళారా. ప్రతిదీ లెక్కలోకి వస్తుంది తీర్పు దినమున. ప్రతిదీ మనం చూసేటువంటి చూపులు అన్ని ఏమండి నువ్వు శారీరకంగా ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తేనే నువ్వు వ్యభిచారి అయిపోవు. మోహ చూపుతో చూసిన వాడు కూడా ఏమవుతాడు? వ్యభిచారి అవుతాడు. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట వేశ్య సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు ప్రేమైన వాళ్ళరా. కాబట్టి ఈ ఉమెన్ విషయంలో కూడా ఆశ నిగ్రహం కలిగి మనం ఉండాలి. ఈ మూడు వైన్, వెల్త్, ఉమెన్ ఈ మూడు కూడా యవ్వనస్తులను పడేయడానికి సాతాను ఒడ్డినటువంటి ఊరులు ప్రేమిన వాళ్ళరా. మరి వీటికి పరిష్కారం ఉందా దేవుడి దగ్గర అంటే? దేవుడి దగ్గర చక్కటి పరిష్కారం ఉంది. ఈ WWWలని ఫుల్ స్టాప్ పెట్టడానికి
దాచిపెట్టడానికి దేవుడి దగ్గర మరొక డబ్ల్యూ ఉంది. అది చూద్దాం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 20వ అధ్యాయము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఏంటంటే తన వాక్కులను అంటే వర్డ్ ఆఫ్ గాడ్ తన వాక్కులను పంపి ఏం చేశాడంట? చూడండి 107వ వారిని బాగు కీర్తన చేసి బాగు చేసెను. ఈ గుంటలో పడినటువంటి వారిని ఏమండి విడిపించు. ఉమెన్ అనే గుంటలో పడినటువంటి వాళ్ళని, వైన్ గుంటలో పడినటువంటి వారిని, అలాగే వెల్త్ అనేటువంటి గుంటలో పడినటువంటి వారిని బాగు చేసేటువంటిదే ఏమండి దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియమైన వార్లరా, ఈ వాక్ను దేవుడు స్థిరమైనదిగా మనకు దేవుడు స్థిరమైనదిగా ఇచ్చినాడు. సాతాను వేసిన ఈ గుంటల్లో నుండి, సాతాను వేసినటువంటి ఈ స్త్రీ అనే గుంటలో, డబ్బు అనే గుంటలో, మద్యం అనేటువంటి గుంటలో నుండి మనల్ని కాపాడే వర్డ్ ఆఫ్ గాడ్, అంతటి శక్తి కలిగినటువంటి వాక్యము ఏంటి, అది ఎప్పుడు పనిచేస్తుందో, ఎలా పనిచేస్తుందో మనకు తెలియాలి. ప్రియమైన వాళ్ళరా, ఏమండి ఇక్కడ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరికీ వాక్యం తెలుసు. అందరూ వాక్యాన్ని చెప్పగలిగేటువంటి స్థితిలో ఉన్నారు. కానీ దేవుని వాక్యము ఎప్పుడు పని చేస్తుంది, అది ఎలా పని చేస్తుందో కూడా తెలియాలి. ప్రియమైన వాళ్ళు, ఏదైనా రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టరు మందులు రాసిచ్చాడు అనుకోండి, ఆ మందుల్ని చేతిలో పెట్టుకొని ఏమండి నాకు జ్వరం తగ్గలేదంటే అది అర్థవంతమైనటువంటి మాట కాదు. అంటే ఆ మందులు ఎక్కడికి వెళ్ళాలి? శరీరం లోపలికి వెళ్ళాలి. పోనీ వేసుకున్న తర్వాత వెంటనే వామిటింగ్ చేసుకున్నారు అనుకోండి, ఆ మందులు పనిచేస్తుందా? ఆ రోగం తగ్గిపోతుందా అంటే తగ్గదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం దగ్గరగా ఉన్నాం కానీ దానిని దాని శక్తిని దానిని మనం అన్వయించుకోవటం లేదు. అందుకే వాక్యము మనలో పని చేయట్లేదు. ఒకవేళ వాక్యాన్ని లోపలికి వేసుకున్నా కూడా వెంటనే కక్కేస్తున్నాం. చర్చికి వెళ్తాం, చక్కని మాటలు వింటాము, బయటికి వచ్చాక వాడిని వదిలేస్తున్నాం, అంటే వాక్యాన్ని విడిచిపెడుతున్నాం. అందుకే దేవుని వాక్యం మనలో పని చేయట్లేదు. దేవుని వాక్యం మనలో పని చేయట్లేదు. దేవుని వాక్యం మనలో పని చేయాలి అంటే దేవుని వాక్యం మనలోకి వెళ్ళాలి, మన హృదయంలోకి వెళ్ళాలి. అప్పుడే దేవుని వాక్యము మనలో కార్యం చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, లేదంటే ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత జ్ఞానం సంపాదించుకున్నా, ఎన్ని కంఠస్థ వాక్యాలు నేర్చుకున్నా, దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే అది వ్యర్థమే. ప్రియమైన వాళ్ళరా, అందుకే రోమిలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్తున్నటువంటి మాట, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. వాక్యం ఎక్కడ ఉండాలి అంటే ఫస్ట్ నీ దగ్గరికి రావాలి, తర్వాత నీ నోట నుంచి నీ హృదయంలోకి వెళ్ళాలి. లేకపోతే అపవాది ఎత్తుకెళ్తాడు. అపవాది ఎప్పుడు ఎత్తుకెళ్తారో తెలుసండి? దేవుని వాక్యం మన దగ్గర ఒక బంగారు ఉందండి, లేదంటే డబ్బు ఉంది, దొంగ ఎప్పుడు వచ్చి ఎత్తుకెళ్తాడు? మనం ఎప్పుడైతే దాన్ని వదిలేస్తామో, కొంచెం నిర్లక్ష్యంగా ఉంటామో, దాన్ని హత్తుకొని ఉండమో, అప్పుడు దొంగ దాన్ని తీసుకెళ్తాడు. అలాగే దేవుని వాక్యం కూడా అపవాది ఎప్పుడు ఎత్తుకెళ్తాడంటే, ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టామో అప్పుడు అపవాది దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు అపవాది దేవుని వాక్యాన్ని ఎత్తుకెళ్ళలేడండి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం మన హృదయంలో పెట్టుకోవాలి. ఊరికే తెలుసుకొని నేను రోజు వాక్యం చదువుతున్నా, రోజుకి ఎన్నో మెసేజ్లు వింటున్నాను, పొద్దున ఆన్లైన్లో జాయిన్ అవుతున్నాను, వారానికి మేము 3 సార్లు ఆన్లైన్లో దేవుని వాక్యం వింటున్నాను, ఆదివారం దేవుని వాక్యం వింటున్నాను అంటే సరిపోదు. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యం నీ హృదయంలో ఉందా? విన్నావు సరే, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో అత్తుకొని పెట్టుకొని ఉన్నావా లేదా విడిచిపెట్టావా? విడిచిపెట్టి ఉంటే సాతాను దాన్ని ఎప్పుడో ఎత్తుకెళ్ళి ఉంటాడు. నీ బుర్రలో ఉండొచ్చు, నీ మైండ్ లో ఉండొచ్చు దేవుని వాక్యం,
ఈ టైటిల్ వినంగానే ఈ వాక్యం నేను విన్నాను, ఈ ఈ ఈ సబ్జెక్ట్ నాకు తెలుసు అని చాలా మంది అనుకుంటారు. కానీ అది మన హృదయంలో ఉందా? ఆ హృదయంలో ఉన్నప్పుడు ఏమండి, దేవుడు మనల్ని ఈ గుంటల నుంచి, వైన్ మద్యం అనేటటువంటి గుంటల నుంచి, ఏమండి, వెల్త్ సంపద, డబ్బు అనేటువంటి గుంటలో నుంచి, ఉమెన్ వ్యభిచారము అనేటువంటి గుంటలో నుంచి అండి దేవుని వాక్యమే మనల్ని కాపాడుతుంది. అదే మనకు రక్షగా ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. కాబట్టి అటువంటి దేవుని వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరుచుకొని ఈ గుంటల్లో నుంచి బయటపడి మనము మన కుటుంబాలు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదానికి పాత్రలమవుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. నీ కృపలో తండ్రి, మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఒకటి అయినా స్థిరమైనటువంటి పరిశుద్ధ గ్రంథమును అండి మాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథం నాయన స్థిరమైనది, ఆకాశము భూమి గతించిన తండ్రి, పరిశుద్ధ గ్రంథంలోని ఒక అక్షరం కూడా అటువంటి గొప్ప స్థిరమైనటువంటి శక్తి కలిగినటువంటి, మమ్మల్ని రక్షించేటువంటి, మమ్మల్ని ఈ గుంటల్లో నుంచి తీసి కాపాడేటువంటి గొప్ప వాక్యమును మాకు దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ గొప్ప వాక్యం ఉండగా మిగతావన్నీ నాయన సంపదను కానీ మరి ఏదైనా కానీ అయినా దాని ముందు పోల్చలేనటువంటివి, వాటిపైన మేము దృష్టి కేంద్రీకరించకుండా స్థిరమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మా ఆత్మలను రక్షించగలిగినటువంటి శక్తి గల పరిశుద్ధమైనటువంటి లేఖనాలను నేర్చుకోవడమే కాకుండా మా హృదయాల్లో ఉంచుకొని తండ్రి ఆ ప్రకారంగా జీవిస్తూ నాయన మీ ఆశీర్వాదాలకు మేమందరం పాత్రలొగటకు మీ కృపను, మీ సహాయమును, మీ ఆత్మీయ నడిపింపును మా అందరికి దయచేయమని యేసు ప్రభుల వారి యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.